కవిత కడిగిన ముత్యంలా బయటకొచ్చారన్నారు బీఆర్ఎస్ ఎంపీ బద్రాజు రవిచంద్ర. కవితపై ఎలాంటి ఆరోపణలు రుజువు కాలేదన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, కవితను రాజకీయ కక్షతోని ఇరికించారని ఎంపీ బద్రాజు విమర్శించారు. ఈ కేసులో కడిగిన ముత్యం కవితమ్మనే. కడిగిన ముత్యంలాగా కేసు మొత్తం కూడా కొట్టేయడం జరుగుతుంది. కవితమ్మ మీద పెట్టినట్టు కేసు మీద ఎలాంటి ఆరోపణలు ప్రూవ్ కాలేదు, కావు కూడా. ఎందుకంటే నిరాధారమైన ఆరోపణలు ఇవన్నీ. ఆమెకు ఎలాంటి సంబంధం లేని కేసులు, ఏదో ఒక దానికోసం పొలిటికల్ విండెక్ట్. దీంట్లో ఏముంది అందరికీ తెలుసు. కానీ అంతిమంగా 168 రోజుల తర్వాత ఈరోజు రిలీజ్ కాకపోతున్న బెయిల్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ గారు చాలా ఓపికగా, చాలా చట్టం మీద కానీ న్యాయస్థానాల మీద కూడా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం, అట్లాగే ఉంటాం. మా పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయినా కూడా మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. మంచి క్రమశిక్షణతో ఇలాంటివన్నీ కూడా ఏమి ఉన్నా కూడా భయపడకుండా ఎదుర్కొంటూ ముందుకు పోవడమే మా పనిగా భావిస్తున్నాం. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఎమ్మెల్సీ మధుసూదన్ చారి సంపూర్ణంగా స్వాగతించారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే కవితను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా కడిగిన ముత్యంలా కవిత బయటకొచ్చారన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉద్యమ నాయకురాలిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహిళగా పేరు ప్రఖ్యాతులు వస్తున్నటువంటి తీరును చూసి రాజకీయంగా ఆమె గౌరవాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో ప్రేరేపితమైనటువంటి కేసు ద్వారా తనను 5 మాసాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 మాసాలుగా ఇతరత్ర సంస్థలన్నీ కూడా అడుగడుగున అనేక రకాలైనటువంటి ప్రయత్నాల ద్వారా బెయిల్ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ సుప్రీంకోర్టు కేసులోని వాస్తవాల్ని అర్థం చేసుకొని ఈరోజు కవితమ్మకు బెయిల్ మంజూరు చేయడాన్ని మేమందరం కూడా పరిశీలిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది ఉద్యమకారులందరికీ, తెలంగాణ బిడ్డలందరికీ నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి సందర్భం. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, నాయకుల మీద కానీ ఎటువంటి కుట్రలు, కుయుక్తులు ఎదుటి వాళ్ళు ప్రయత్నాలు చేసినా, రాజకీయ పార్టీలు వ్యవస్థలు చేసినా ఖచ్చితంగా న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో కూడా పోరాటాలు చేసి మా శక్తిని, మా సత్తాను నిరూపించుకుంటాం. నికార్సైనటువంటి ఉద్యమకారులుగా మరి కవితమ్మ ఏ రకంగానైతే కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుందో, రేపటి ఈ తరం ఉద్యమకారులందరూ కూడా ఈ స్ఫూర్తితోనే మేము ముందుకు సాగుతామనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. కుట్రపూరితంగానే కవితను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన కవితపై కావాలని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా చివరకు న్యాయమే గెలిచిందన్నారు దేవీప్రసాద్. గారికి ఈరోజు సుప్రీంకోర్టులో బెయిల్ దొరకడం అనేటువంటిది మొత్తం బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. గత 164 రోజులుగా చేయనటువంటి నేరానికి కవితని అటు ఈడీ కానీ, సిబిఐ కానీ ఒక రాజకీయపరమైనటువంటి కక్షతో, ఒక పొలిటికల్ వెండెటాతో బారాసాని రాజకీయంగా అణిచివేయాలని కుట్రలో భాగంగానే ఆమె మీద కేసు పెట్టినారనేటువంటి విషయాన్ని మా అధినేత కేసీఆర్ కానీ, మా కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ అనేక సందర్భాల్లో సమాజం ముందు ఉంచినప్పటికీ కూడా అనేక మంది ప్రేలాపనలు పేలి కవిత గారు ఈ అక్టోబర్లో బతుకమ్మ కూడా జైల్లో ఆడుతుందనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి భాషని వాడినటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, కవిత గారు ఈ కేసులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదని మేము పదే చెప్పినా ఇవాళ బీఆర్ఎస్ మీద దుర్మార్గంగా దాడి చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ఇవాళ ఈ తీర్పు అనేటువంటిది చెప్పపెట్టదు.